రైతు సోదరులారా, మనం రబీ వరిలో అత్యధిక దిగుబడి సాధించాలంటే మొట్టమొదలు కావలసింది సంకల్ప బలం. మంచి విత్తన ఎంపిక, నీటి యాజమాన్యం, ఎరువుల యాజమాన్యం, సకాలంలో కలుపు నివారణ, సస్యరక్షణ మొదలగునవి మన పంట దిగుబడులను గణనీయంగా పెంచుతాయి. విత్తన ఎంపిక కూడా రబీలో ప్రధాన పాత్రను పోషిస్తుంది. కనుక మనం మేలైన మంచి దిగుబడినిచ్చే విత్తనాన్ని ఎన్నుకోవాలి. విత్తన ఎంపిక తర్వాత నారుమడి యాజమాన్యం కూడా ముఖ్య భూమికను పోషిస్తుంది. మండకట్టిన వరి విత్తనాన్ని నారుమడిలో చల్లుకునే ఒక రోజు ముందు 1 ఎకరం నారుమడికి 6 కిలోల ఆర్గానిక్ కార్బన్, 100 గ్రాముల చిలేటెడ్ జింక్, 1 కిలో సల్ఫామాక్స్, 200 గ్రాముల సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ 80%, 200 గ్రాముల హ్యూమిక్ యాసిడ్ 98%, 200 గ్రాముల ఫుల్విక్ యాసిడ్ 80% కలిపి చల్లుకోవాలి. నారుపైకి ప్రధాన పొలంలో నాటు వేసే వారం రోజుల ముందు నారుమడిలో కార్బోఫిరాన్ గుళికలను చల్లుకోవాలి. రైతు సోదరులారా, మీరు అధిక దిగుబడులను ఆశించినప్పుడు ప్రధాన పొలంలో నారును 20 రోజుల లోపు మాత్రమే, అంటే లేత నారును మాత్రమే నారు వేసుకోవాలి. నారు వేసుకునే ముందు దుక్కిలో ఎకరానికి 1 డిఏపి బస్తా, 1 ఆర్గానిక్ పొటాష్ బస్తా, 1 కిలో సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ 80%, 1 కిలో హ్యూమిక్ యాసిడ్ 98%, 1 కిలో అమినో యాసిడ్ 80% కలిపి చల్లుకోవాలి. సీవీడ్ ఎక్స్ట్రాక్ట్లో మొక్కలకు అవసరమైన 60కి పైగా న్యూట్రియంట్స్, హార్మోన్స్, విటమిన్లు, అమినో యాసిడ్లు మరియు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అందువల్ల మొక్కలు వేగంగా పెరుగుతాయి, వేర్లు అభివృద్ధి పరుస్తాయి, మొక్క ఆరోగ్యంగా ఉంటుంది, భూమి గుల్లబారుతుంది, నేల యొక్క pH సమతుల్యంగా ఉంటుంది. హ్యూమిక్ యాసిడ్ 98% మరియు ఫుల్విక్ యాసిడ్ 80% వల్ల మొక్క యొక్క వేరు వ్యవస్థ వృద్ధి చెందుతుంది, తెల్లవేళ్ల సంఖ్య పెరుగుతుంది. వేరు వ్యవస్థ ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో మొక్కకు కావాల్సిన ఆక్సిజన్లు లభిస్తాయి, మొక్క పత్రహరితాన్ని తయారు చేసుకుంటుంది, వెడల్పాటి ఆకులు ఏర్పడతాయి. నాటు వేసిన 15వ రోజు వాడవలసిన ఎరువులు: 40 కిలోల యూరియా, 1 కిలో సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ 80%, 1 కిలో హ్యూమిక్ యాసిడ్ 98%, 1 కిలో ఫుల్విక్ యాసిడ్ 80%, 1 కిలో యూపీఎల్ వారి సాఫ్ను కలిపి పొలంలో చల్లుకోవాలి. నాటు వేసిన 18-20 రోజుల మధ్య సింజెంటా వారి విటాకో గుళికలను 2.5 కిలోల చొప్పున ప్రతి ఎకరానికి మెత్తటి ఇసుకలో కలిపి చల్లుకోవాలి. ఈ విధంగా చల్లుకోవడం వల్ల మొక్కల ఆరోగ్యం పెరుగుతుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది, పిలకల శాతం గణనీయంగా పెరుగుతుంది, కాండం దృఢపడుతుంది, విశాలమైన ఆకులు ఏర్పడతాయి. నాటు వేసిన 30-35వ రోజు ఎకరానికి 20 కిలోల యూరియా, 1 కిలో సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ 80%, 1 కిలో హ్యూమిక్ యాసిడ్ 98%, 1 కిలో ఫుల్విక్ యాసిడ్ 80% కలిపి చల్లుకోవాలి. ఆఖరిసారిగా వరి చిరుపొట్ట దశలో వేసుకునే ఎరువుల గురించి చూద్దాం. వరి చిరుపొట్ట దశలో ఉన్నప్పుడు 20 కిలోల యూరియా, 1 కిలో సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ 80%, 1 కిలో హ్యూమిక్ యాసిడ్ 98%, 1 కిలో ఫుల్విక్ యాసిడ్ 80%, 1 బస్తా ఆర్గానిక్ పొటాషియం కలిపి చల్లుకోవాలి. ఇలా చల్లుకోవడం వల్ల పొడవైన వెన్నులు ఏర్పడతాయి, చివరి నుంచి కొసదాకా గింజలు పాలు పోసుకుంటాయి, గింజల సంఖ్య పెరుగుతుంది, గింజల నాణ్యత కూడా పెరుగుతుంది. మీరు ఆశించిన
దిగుబడులు తప్పనిసరిగా వస్తాయి. స్వచ్ఛమైన సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ 80% మరియు హ్యూమిక్ యాసిడ్ 98%, ఫుల్విక్ యాసిడ్ 80% కావాల్సిన రైతు సోదరులు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్ను సంప్రదించగలరు. మిత్రులారా, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, ఇతరులకు షేర్ చేయండి. మన ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.